ద్రోణాచార్యుడు చెప్పినట్టే పాండవులకి కౌరవులకి ట్రైనింగ్ కంప్లీట్ చేసి వాళ్ళందరినీ వీరుల్ని చేశాడు. మొత్తానికి ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ద్రోణాచార్యుడు ఇలా అన్నాడు: కుమారులారా, మీరు నా దగ్గర శస్త్ర విద్యలన్నీ నేర్చుకున్నారు. నాకు గురుదక్షిణ ఇచ్చే సమయం ఇప్పుడు వచ్చింది. నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఏంటంటే, పాంచాల దేశానికి ఒక రాజున్నాడు, అతని పేరు ద్రుపదుడు. మీరు అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడించి నాకు అప్పగించాలి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ అని అన్నాడు. అప్పుడు పాండవులు కౌరవులు అదెంత పని అని మహాకౌరవ సేనతో పాటు పాంచాల దేశానికి బయలుదేరారు. వాళ్ళతో పాటు ద్రోణుడు కూడా బయలుదేరాడు. పాంచాల దేశంలోకి వెళ్లిన వెంటనే కౌరవులు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యి అక్కడున్న లోకల్స్ ని, అక్కడున్న జనాల్ని భయపెట్టడం మొదలు పెట్టారు. అలా అక్కడ నగర ద్వారాలను ఆక్రమించారు. కౌరవులు అక్కడున్న సామాన్య ప్రజలతో బిహేవ్ చేసే పద్ధతి చూసి, వాళ్ళని భయపెట్టడం చూసి అర్జునుడికి అన్యాయం అనిపించింది. వాళ్ళతో కలిసి యుద్ధం చేయడం ఇష్టపడలేదు. అప్పుడు ద్రోణుడితో ఇలా అన్నాడు: ఆచార్య, కౌరవులు పెద్ద వీరులయ్యారని ఎగిరెగిరి పడుతున్నారు. దోపిడీ దొంగల్లాగా ఊళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అక్కడున్న సామాన్య ప్రజల్ని హింసిస్తూ భయపెడుతున్నారు. ముందు వాళ్ళ ప్రతాపం ఏంటో, వాళ్ళ పరాక్రమం ఏంటో చూద్దాం. ఆ తర్వాత మేము యుద్ధం చేస్తాము. వీళ్ళు ద్రుపదుణ్ణి యుద్ధంలో బంధించలేరు, ఓడించలేరు అని అన్నాడు. ఇంతలోపలే కౌరవులు చేసే దారుణాలు చూసి రాజమందిరంలో నుంచి ద్రుపదుడు బయటకు వచ్చి అతని సైన్యంతో పాటు కౌరవుల మీద దాడి చేయడం మొదలు పెట్టాడు. ద్రుపదుడు విజృంభించి దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, యుయుత్సుని వీళ్ళందరినీ వెంటబడి మరీ గాయపరిచాడు. కౌరవుల సైన్యాన్ని, కౌరవుల్ని ఊచకోత కోయడం మొదలుపెట్టాడు. ద్రుపదుడి దాటికి తట్టుకోలేక కౌరవులు యుద్ధభూమి వదిలేసి పారిపోయారు. అప్పుడు కర్ణుడు ద్రుపదుడిని ఎదుర్కోవడానికి ముందుకెళ్లాడు.